mute please. Thank you. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియోలో ఒక రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీడియో వచ్చేసి రివ్యూ ఆఫ్ ఎ న్యూ లాంచ్. ఇది ప్రోడక్ట్ లాంచ్ అయ్యి 2 months అయింది, బట్ నేనైతే ఎక్కడ దీని అడ్వర్టైజ్మెంట్స్ కానీ బిగ్ యూట్యూబర్స్ దీన్ని ప్రమోట్ చేయడం కానీ చూడలేదు. ఐ హ్యాపెన్ టు జస్ట్ కమ్ అక్రాస్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఐ థాట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సరే చూద్దాం, ట్రై చేద్దాం అనిపించింది, అలాగే రివ్యూ మీతో షేర్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను. అందుకే ఇవాళ మీ ముందుకి ఆ ప్రోడక్ట్తో వచ్చేసాను. ద ప్రోడక్ట్ ఈస్ నథింగ్ బట్ లాక్మే ఐకానిక్ ఇన్స్టా కూల్ కాజల్. సో ఇది దాని అవుటర్ ప్యాకేజింగ్. దీన్ని మనం చూస్తే మన నార్మల్ లాక్మే ఐకానిక్ కాజల్ ప్యాకేజింగ్ లాగే ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ దట్, ఎక్సెప్ట్ ఈ కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో అది దాంట్లో బ్లాక్ కలర్ ఉంటుంది. ఇందులో ఇన్స్టా కూల్ కదా, సమ్ క్యూకంబర్ ఎక్స్ట్రాక్ట్స్ ఏదేదో చెప్పారు. సో దానివల్ల కలర్ కోడింగ్ ఇచ్చారు. అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఓపెన్ దిస్. రివ్యూ అంటే నేను వాడితే కదా నేను రివ్యూ ఇవ్వగలను, అందుకని ఓపెన్ చేసి ఆల్రెడీ వాడాను, అందుకనే ఓపెన్ ఉంది. సో అవుటర్ ప్యాకేజింగ్ అయితే నార్మల్ కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్. ఈవెన్ ద కాజల్ పెన్సిల్ ఇస్ వెరీ సిమిలర్ టు ద నార్మల్ ఐకానిక్ కాజల్, ఎక్సెప్ట్ దట్ ఇక్కడ ఏవైతే రాసున్నాయో అవి జస్ట్ గ్రీన్ కలర్తో వచ్చాయి. నార్మల్ కాజల్కి అయితే బ్లాక్ అండ్ వైట్లో వచ్చేవి, జస్ట్ ఒక గ్రీన్ కలర్ యాడ్ చేశాడు. ఈ మై నెయిల్ పాలిష్ ఇస్ మ్యాచింగ్. ఎనీవేస్, ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఇస్ 225 రూపీస్. నార్మల్ ఐకానిక్ కాజల్ కన్నా ఇది ఒక 50 రూపీస్ అటు ఇటుగా ఉంది. సో నార్మల్ ఐకానిక్ కాజల్ ఇస్ సంథింగ్ అరౌండ్ 180 ఐ గెస్. సో ఇది 225 రూపీస్. అసలు దీని ప్రైస్ ఎందుకు ఇంత, దాంతో కంపేర్ చేసి మనం కూడా చూద్దాం. అసలు ఇంకోటి ఏంటంటే, నేను ఈ ప్రోడక్ట్ చూసినప్పుడు ఇది అమెజాన్లో అవైలబుల్ లేదు, పర్పుల్లో అవైలబుల్ లేదు, ఓన్లీ నైకా అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను వీటి పర్చేస్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు. ఐ థింక్ దిస్ ఇస్ అ లిమిటెడ్ ఎడిషన్ ప్రోడక్ట్, అందుకే ఎక్కడ అవైలబుల్ లేదు. అండ్ దీని ప్రైస్ చెప్పాను కదా, 0.35 గ్రామ్ ప్రోడక్ట్కి 225 రూపీస్. అండ్ ద షెల్ఫ్ లైఫ్ ఇస్ 24 months. 24 months అంటే చాలా ఎక్కువ ఒక కాజల్కి. నౌ లెట్స్ సీ వాట్ ఇట్ క్లెయిమ్స్. సో బ్యాక్ సైడ్ దీని క్లెయిమ్స్ ఉన్నాయి, చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇట్ క్లెయిమ్స్ దట్ ఇట్ ఫీల్స్ కూల్ అండ్ రిఫ్రెషెస్ ఐస్, డీప్ బ్లాక్ కలర్, smudge proof up to 24 hours, waterproof, infused with coconut seed extracts, suitable for contact lens users, suitable for sensitive eyes and ophthalmologically tested. సో ఇన్ని క్లెయిమ్స్ ఉన్నాయి, బట్ దీంట్లో నాకు తెలిసి కాంటాక్ట్ లెన్సెస్ గురించి, సెన్సిటివ్ ఐస్ గురించి నేను మాట్లాడలేను, బికాస్ ఐ డోంట్ యూస్ కాంటాక్ట్ లెన్సెస్ అండ్ నా ఐస్ అంత సెన్సిటివ్ కూడా కాదు. మిగతా విషయాలు అయితే మనం చెక్ చేద్దాం. సో ఐ జస్ట్ ఓపెన్ దిస్. ఇట్ నార్మల్ రిట్రాక్టబుల్, మన ఐకానిక్ కాజల్ లాగే రిట్రాక్టబుల్ అనమాట. సో స్వాచ్ ఇస్తాను, స్వాచ్ చూద్దాం. యాజ్ యూజువల్ చాలా స్మూత్గా గ్లైడ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద కలర్ పే ఆఫ్ వీఆర్ గెటింగ్. టు బి ఆనెస్ట్, దిస్ ఇస్ నాట్ ద డార్కెస్ట్ ఆఫ్ ద డార్క్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఆఫ్ దిస్ రేంజ్. సో ఈ రేంజ్లో ఏవైతే కాజల్స్ అవైలబుల్ ఉన్నాయో మార్కెట్లో, వాటితో కంపేర్ చేస్తే ఇది అంత డార్కెస్ట్ కాదు. ఐ హ్యావ్ సీన్ ప్రోడక్ట్స్ ఈ రేంజ్లో విచ్ ఆర్ ఈవెన్ డార్కర్ దెన్ దిస్ పర్టిక్యులర్ కాజల్. ఒకసారి మన నార్మల్ ఐకానిక్ కాజల్తో దీన్ని కంపేర్ చేద్దాం. ఇది నార్మల్ ఐకానిక్ కాజల్, చెప్పాను కదా అన్నీ సేమ్ ఉంటాయి, ఎక్సెప్ట్ దట్ అయిపోవడానికి వచ్చింది, బయటికి రావట్లేదు, ఎక్సెప్ట్ దట్ ఆ కలర్ తప్ప. సో ఇక్కడ పెడుతున్నాను. ఉప్స్, సో సాఫ్ట్గా ఉండడం వల్ల బ్రేక్ అయింది అండ్ కొంచెం పాతది కదా అందుకు. సో చూడొచ్చు. సో ఆల్మోస్ట్ కలర్ వేరియేషన్ అయితే నాకేం తెలియట్లేదు అంతగా, ఐడెంటిటీ నార్మల్గానే ఉంది. సో కలర్ విషయానికి వస్తే నార్మల్ ఐకానిక్ కాజల్ ఎంత డార్క్ ఉందో ఇది కూడా అంతే డార్క్ ఉంది. అంతకు మించి ఏం లేదు, అంతకన్నా తక్కువ ఏం లేదు. వాటి క్లెయిమ్స్ చెక్ చేసే ముందు నేను ఒకసారి నా ఐస్ మీద అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. నేను అసలు ఇవాళ ఐస్కి ఏం పెట్టలేదు, ఇది డైరెక్ట్గా కెమెరా ముందు ట్రై చేద్దామని చెప్పి. సో సింగిల్ స్వైప్తో అయితే అంత డార్క్ కలర్ రాదు. యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 2 or 3 స్వైప్స్ అనమాట. సో సింగిల్ స్వైప్తో ఇంటెన్స్ డార్క్ ఇదైతే రాదు. సో చూసారు కదా డిఫరెన్స్, కాజల్ పెట్టక ముందు పెట్టిన తర్వాత ఇంటెన్స్ డార్క్ ఉందా లేదా మీరే చెక్ చేసుకోండి. ఇప్పుడు దాని క్లెయిమ్స్ చూద్దాం. ఈ క్లెయిమ్స్లో కలర్ తర్వాత ఇట్ సేస్ దట్ స్మజ్ ప్రూఫ్ అప్ టు 24 hours. సో దీన్ని స్మచ్ చేసి ట్రై చేద్దాం మనం. ఇప్పుడే కదా పెట్టాం, మోస్ట్లీ పెట్టిన వెంటనే సెట్ అవ్వవు కాజల్స్, బట్ చూద్దాం. సో ఐ విల్ ట్రై టు స్మజ్ ఇట్ విత్ సాఫ్ట్ హ్యాండ్స్. సో అంతగా అయితే ఏం స్మజ్ అవ్వట్లేదు.
సో ఇది స్మర్జ్ ప్రూఫే, బట్ 24 hours స్మర్జ్ ప్రూఫా కాదా నేను చెప్తాను. ఇది నార్మల్గా స్మర్జ్ అవుతుంది ఈ కాజల్, కొంచెం చూడొచ్చు. ఇది మన కొత్త ఇన్స్టా కూల్ ఐకానిక్ కాజల్. సో స్మర్జ్ ప్రూఫ్ విషయానికి వస్తే 24 hours స్మర్జ్ ప్రూఫ్ అన్నారు కదా, హ్యాండ్ మీద అయితే స్మర్జ్ అవ్వట్లేదు. బట్ వెన్ ఐ ట్రైడ్ ఇట్ ఆన్ మై ఐస్ డెఫినెట్గా స్లైట్ స్మర్జింగ్ అయితే అవుతుంది. ఏ కాజల్ కూడా అంత పర్ఫెక్ట్గా స్మర్జ్ ప్రూఫ్ ఉండదు. నేను దీన్ని ఆల్మోస్ట్ 10 to 12 hours అట్ స్ట్రెచ్ వాడి చూశాను. నేను ఇమేజెస్ కూడా పక్కన యాడ్ చేస్తాను, అదే పనిగా ఇమేజెస్ కూడా తీసుకున్నాను. ఇగ్నోర్ మై ఫేస్, దే జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద కాజల్. సో ఏంటంటే ఆఫ్టర్ 6-7 hours అది స్మర్జ్ అవుతుంది. మనకు స్మర్జ్ అయినట్టు అంటే మరీ అతిగా కూడా స్మర్జ్ అవ్వదు, బట్ ఇట్ స్టార్ట్స్ టు స్మర్జ్ వెరీ వెరీ లైట్లీ. ఈ కాజల్ మీరు పెట్టుకున్న తర్వాత నైట్ రిమూవ్ చేయకుండా పడుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ డెఫినెట్గా చంద్రముఖి ఐస్ అవుతాయి మీవి. సో మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు, ఇట్స్ కామన్ యాక్చువల్లీ. సో 24 hours స్మర్జ్ ప్రూఫ్ అయితే ఇది ఆన్ ది ఐస్ కాదు, హార్డ్లీ 6 to 7 hours ఉంటుందేమో స్మర్జ్ అవ్వకుండా సారీ. బట్ ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ డెఫినెట్లీ స్మర్జ్ అండ్ వేర్ ఆఫ్ ఆల్సో. దే ఆల్సో క్లెయిమ్ దట్ ఇట్ లాస్ట్ ఫర్ 22 hours. లాక్మే ఐకానిక్ వాళ్ళ నార్మల్ క్లెయిమ్ కూడా 22 hours లాస్టింగ్ ఉంటుంది అని చెప్పి అంటారు. 22 hours లాస్టింగ్ అయితే అస్సలు ఉండదు, హార్డ్లీ 6 to 7 hours. నేను డిఫరెంట్ టైమ్ స్టాంప్స్ మీకు పెడతాను. నేను 3 hours అప్పుడు ఒక పిక్ దిగాను, 6 hours దిగాను, అండ్ ఆఫ్టర్ 10 hours కూడా దిగాను. ఇంకా మీరు చూడొచ్చు ఆ తేడా. సో 10 hours 6 hours అప్పటికే అవుటర్ కార్నర్స్లో వేర్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అయింది, ఓన్లీ మధ్యలో పార్ట్లో ఉండింది. అండ్ 10 hours కూడా వెరీ లైట్, ఇంత డార్క్గా ఉండకుండా లైట్ అయిపోతుంది అనమాట. ఇంత డార్క్గా లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదు. కాజల్ ఉంటుంది, బట్ ఇంత ఇంటెన్స్గా ఇంత డార్క్గా అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చి ఇన్స్టా కూల్ ఎఫెక్ట్ కదా. సో నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను దీన్ని ఇప్పుడు పెట్టుకునేది 4th time, ఆల్రెడీ 3 times ట్రై చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పడం ఏంటంటే మీరు కాజల్ పెట్టుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ వెరీ స్లైట్ కూలింగ్ అండ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్. మీరు ఈ కాజల్ వేరే ఎవరికైనా ఇచ్చి వాళ్ళకి దీని గురించి చెప్పకుండా అప్లై చేసుకోమంటే వాళ్ళకి అసలు ఆ డిఫరెన్స్ తెలీదు. జస్ట్ దట్ వీ నో దట్ ఇట్ ఇస్ ఇన్స్టా కూల్ కాజల్, మనకు కొంచెం వెరీ స్లైట్గా డిఫరెన్స్ తెలుస్తుంది, అది మాత్రం చెప్పగలను. దాని తర్వాత నార్మల్గానే అనిపించింది. బట్ ఆఫ్టర్ 4 or 5 hours నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం టైర్డ్గా ఉండే, నేను వర్క్ చేస్తూ టైర్డ్ అయినప్పుడు కొంచెం నిద్ర వస్తూ ఉండింది నాకు. సో ఐ వాస్ జస్ట్ రిలాక్సింగ్ మై ఐస్. అప్పుడు ఐ కుడ్ ఫీల్ ఎ స్లైట్ వెరీ వెరీ మైన్యూట్ అండ్ స్లైట్ కూలింగ్ సెన్సేషన్, అంతకు మించి ఏం లేదు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇన్స్టా కూల్ ఎఫెక్ట్. అండ్ దే క్లెయిమ్ దట్ ఇట్ ఇస్ వాటర్ రెసిస్టెన్స్, అది కూడా చెక్ చేద్దాం కెమెరా ముందు. సో ఐ హ్యావ్ సమ్ వాటర్ ఇన్ మై హ్యాండ్ అండ్ దీని మీద వేస్తున్నాను. లెట్ us see. No, it is not smudging. సో ఇది పోవట్లేదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్, నేను ట్రై చేశాను. అండ్ ఇది మీరు జస్ట్ ఊరికి నార్మల్ ఫేస్ వాష్ చేసుకుంటే పోదు. డెఫినెట్గా యూ నీడ్ టు హ్యావ్ మేకప్ రిమూవర్ ఆర్ ఎల్స్ యూజ్ అన్ ఆయిల్ టు రిమూవ్ దిస్ ఇస్ డెఫినెట్లీ వాటర్ రెసిస్టెన్స్ అండ్ వాటర్ ప్రూఫ్. ఈ వాటర్ ప్రూఫ్ కాజల్స్ ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు డెఫినెట్గా రిమూవ్ చేసి పడుకోవాలి. వీళ్ళు క్లెయిమ్ చేసిన దాంట్లో దీనికి మాత్రం 100 marks ఇవ్వచ్చు. ఇంకా క్లెయిమ్స్ అంటే నేను టెస్ట్ చేయగలిగినవి అయితే ఇవే. కాంటాక్ట్ లెన్స్ యూజర్స్కి, సెన్సిటివ్ ఐస్కి ఐ కెనాట్ సే దట్ బికాస్ ఐఎమ్ నాట్ ఏ కాంటాక్ట్ లెన్స్ యూజర్ అండ్ ఐ డోంట్ హ్యావ్ సెన్సిటివ్ ఐస్. మై ఐస్ టు వాటర్ అట్ సమ్ టైమ్స్. బట్ ఇది పెట్టుకున్నప్పుడు అయితే 3 times చెప్పాను కదా ట్రై చేయడానికి పెట్టుకున్నానని చెప్పి, ఎప్పుడూ ఏం అవ్వలేదు, ఇరిటేటింగ్గా కూడా లేదు. ఇట్ వాస్ ఇన్ ఓవరాల్ నైస్ ప్రోడక్ట్. అండ్ ఓన్లీ 1 color అవైలబుల్ ఉంది అండ్ యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్ ఓన్లీ ఆన్ నైకా అండ్ ఫ్లిప్కార్ట్. వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇందాక చెప్పినట్టు చెక్ చేయొచ్చు. మేబీ ఇఫ్ యూ హ్యావ్ దట్ వాటరీ ఐస్ ఆర్ సెన్సిటివ్ ఐస్, ఐ థింక్ యూ కెన్ గో ఫర్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది నార్మల్ లాక్మే ఐకానిక్ కాజల్. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ అనింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏదైనా వీడియో రికమెండేషన్స్ ఉంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వరు. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.